అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్కారం అండి. మేమంతా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఆరోగ్య మిత్రులమండి. మేము గత 17 సంవత్సరాలుగా ఆరోగ్యశ్రీలో ఆరోగ్య మిత్రులుగా విధులు నిర్వహిస్తున్నాము. మేము గత నెల 6వ తారీఖు నాడు మేము ప్రభుత్వానికి సమ్మన్ నోటీస్ ఇచ్చాము. 45 రోజులు అవుతుంది కానీ మమ్మల్ని ఇప్పటివరకు ఎవరు పట్టించుకోవడం లేదు. మొన్న 3 రోజుల క్రితం మేము ట్రస్ట్ ముట్టడికి వెళ్ళాము. హెల్త్ మినిస్టర్ గారు మమ్మల్ని కలిసి సెక్రటరీకి రమ్మన్నారు. సెక్రటరీకి వచ్చిన తర్వాత ఒక నిమిషం మాతో మాట్లాడి, ఇప్పుడు నేను బిజీగా ఉన్నాను, మీరు సాయంత్రం మినిస్టర్ క్వార్టర్స్కి రమ్మన్నారు. మినిస్టర్ క్వార్టర్కి సాయంత్రం 7:30 వెళ్ళిన తర్వాత 8 దాకా వెయిట్ చేపించి మాతో ఒక 5 నిమిషాలు మాట్లాడి, ఇప్పుడు నేను బిజీగా ఉన్నా, మళ్ళీ 2 రోజుల తర్వాత నేను మిమ్మల్ని పిలుచుకొని మాట్లాడతానన్నారు. కానీ మాకు ఎలాంటి న్యాయం జరగట్లేదు. మేము ఇప్పుడు 17 సంవత్సరాల నుంచి ఆరోగ్యశ్రీలో చేస్తున్నాము. మేము స్కిల్డ్ ఎంప్లాయీస్, అంటే డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళమండి. మమ్మల్ని అన్స్కిల్డ్ ఎంప్లాయీస్గా పెట్టారు, అంటే 3rd క్లాస్ ఎంప్లాయీస్గా గుర్తించారు. మేము ఏంటంటే లిఫ్ట్ ఆపరేటర్ కింద ఉన్నాము. మేము అడిగేది ప్రధాన డిమాండ్ ఏంటంటే మా చదువుకు తగ్గ వేతనము, అంటే మేము డీపీఓ కార్డు అడుగుతున్నామండి. మేము చేసే వర్క్ ఏంటంటే కంప్యూటర్, అంటే స్కిల్డ్ వర్క్ అండి. మాకు ఏంటంటే లిఫ్ట్ ఆపరేటర్ కింద పెట్టారు. మేము ఇప్పుడు ఏంటంటే జీవో నెంబర్ 60 ప్రకారం మా జీతాలు ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. సమాన పనికి సమాన వేతనం, అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలి. జీవో నెంబర్ 60 ప్రకారం జీతాలు ఇవ్వండి. నా పేరు కమలాకర్ రెడ్డి అండి. గత 10 ఏళ్ల నుండి కూడా మాకు అవుట్సోర్సింగ్ విధానం అనేది తీసేసి అందరికీ న్యాయం చేస్తామని చెప్పి మాకు 10 సంవత్సరాలుగా రాజకీయ నాయకులు చెప్పి కనీసం ఈ కొత్త ప్రభుత్వం అన్న మా దృష్టిని, మా సమస్యల్ని వాళ్ళు పరిగణించి మాకు కొద్దిగా న్యాయం చేస్తారని ఈ ప్రభుత్వం మీద కొంచెం నమ్మకం ఉంది. వాళ్ళు మాకు తగిన మా పెద్ద డిమాండ్స్ ఏం లేవండి. చిన్న జీతాలు 13,000 జీతం వస్తుంది. ఇందులోకి వెళ్ళి 3,000 మేము అవుట్సోర్సింగ్ ఏజెన్సీకి ఇస్తున్నాం. మేము కష్టపడుతున్నాం, తినేది వాళ్ళు. ఏజెన్సీ యజమాని ఎవరో మాకు తెలియదు ఇంతవరకు. మేమెవరో వాళ్ళకి తెలియదు. కానీ మా డబ్బులు మాత్రం వాళ్ళకి పోతున్నాయి. మాకు జీతాలు లేవు. మాకు జీతాలు పెంచింది ఏంది? 13,500 ఎవరైనా బతుకుతారా? సాధారణంగా బతికేట ఒక డిఏ మనం ఇవ్వాలని అంటే మినిమం వాళ్ళ స్టేటస్ ఏంటిది, అక్కడ ఉన్నటువంటి ఖర్చులు వ్యయాల మీదకి వెళ్ళి లెక్క చేసి ప్రభుత్వాలు డిఏని చేస్తాయి. కనీసం ఆ డిఏ ప్రాధాన్యతగానైనా చూడండి. మరి 13,000కి మేము ఏదైనా బతికే ఛాయిస్ ఉందా? మాకు ఏం అవసరాలు తిరుగుతున్నాయి? ఒక చిన్న ఎల్కేజీ పిల్లాన్ని జాయిన్ చేయాలంటే కొన్ని వేల రూపాయలు, లక్షల రూపాయల ఫీజులు కట్టాలి. మరి 13,000కి మేము కిరాయిలు ఇవ్వాలి, కిరాయిలు ఉండాలి, మేము తినాలి, మా పిల్లలకు చదివించుకోవాలి, మాకు ఆరోగ్యాలు చేయాలి. కనీసం మాకు ఆ హెల్త్ కార్డ్స్ కూడా మాకేమి ప్రొవైడ్ చేయలేదు వాళ్ళు. మాకు ఏదైనా ప్రొవైడ్ చేయాలి కదా. మా దాంట్లో 24 గంటలు పనిచేసి చనిపోయినటువంటి ఉద్యోగులకు కూడా ఇంతవరకు ఎటువంటి ఆర్థిక సాయం లేదు, కనీసం చూసింది లేదు. మీరు ఇంతవరకు ప్రపంచం మొత్తం అల్లాడుతున్నటువంటి కోవిడ్ పీరియడ్లో కూడా మేము మా ప్రాణాలకు తెగించి మేము సేవలు చేసినాం. రోగుల కోసం మేము సేవలు చేసినాం. ఈరోజు ప్రభుత్వానికి ఎన్నో అవార్డ్స్ వస్తున్నాయి, ఉత్తమ అవార్డులని, ఎన్నో ఆరోగ్యశ్రీ అవార్డ్స్ అని వస్తున్నాయి. అవన్నీ ఏడికెళ్ళి వస్తున్నాయండి? మా కష్టార్జితం, మా కష్టం, మా శ్రమ, దానివల్ల ఈ ప్రభుత్వాలకు వస్తున్నాయి. కాబట్టి దయచేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.